తాజాగా నాగబాబు గారికి క్యాబినెట్లో మంత్రి పదవిని కేటాయించడంతో జన సైనికులు కానివ్వండి, కాపు సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు, నాయకులు కానివ్వండి ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తుంటే, ఇంకొక పైవిప్పు ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు అనుకోవచ్చు, సోషల్ యాక్టివిస్టులు అనుకోవచ్చు, వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో అయితే ఆయనకు ఓటు లేదు, కానీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం ఎంతైనా అభినందించదగ్గ విషయం అన్నట్టుగా కూడా కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి రామ్మోహన్ గారిని అడిగి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రామ్మోహన్ గారు, నిజంగా ఓటు లేదు, నోటు దురుసు వ్యక్తి, అలాంటి వ్యక్తికి పదవి ఇస్తే వన్నె తెస్తాడా, లేకపోతే దాని పదవి యొక్క వన్నె దిగదార్చే ప్రయత్నం చేస్తాడా అంటే మీరేం చెప్పుకొస్తారు? ఈ ఆంధ్రప్రదేశ్లో మచ్చలేనటువంటి కుటుంబం మెగా కుటుంబం. ఆ మెగా కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి నాగబాబు గారు గతంలో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నేటి వరకు జనసేనకు కూడాను, ఇప్పుడు కూటమికి, ఎన్డీఏ కూటమికి కూడా నిరంతరం కూడా ఆయన పనిచేసినటువంటి తీరు అద్భుతం. ఎందుకంటే రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మరి అన్నదమ్ములు ఇద్దరు కూడాను ఎంతో బ్రహ్మాండంగా చేసినటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ మచ్చలేనటువంటి నాయకుడు, మరి అలాంటి నాగబాబు గారికి పదవిస్తుంటే వైసీపీ వాళ్ళు ఎందుకు ఇలా బాధపడుతున్నారో అర్థం కాల. గత ప్రభుత్వంలో వాళ్ళు ఇక్కడ కనీసం ఓటు హక్కు లేనటువంటి వాళ్ళని, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని, అది రిలయన్స్ వాళ్ళకి అవ్వచ్చు, లేకపోతే ఆనాడు ఆర్ కృష్ణయ్య గారికి అవ్వచ్చు, అలాంటి వ్యక్తులకి రాజ్యసభలో కూడాను అవకాశం కల్పించి వివిధ మరి పదవుల్లో కూడాను ఇతరులకు ఇచ్చినప్పుడు మరి వాళ్ళకి తెలియదా? అంటే వాళ్ళు చేసేదేమోనో సంసారం, ఇతరులు చేసేదేమోనో వ్యభిచారం అనేటటువంటి విధంగా ఎన్డీఏ కూటమికి అంటగట్టడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే మరి ప్రభుత్వ పాలసీల మీద, విధానాల మీద, వాటి మీద మాట్లాడాలి. కానీ నాగబాబు గారు లాంటి వ్యక్తిని నిజంగా ఆయన్ని గుర్తించింది మరి చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయన్ని అభినందించాలి. ఎందుకంటే ఆయన యొక్క కష్ట ఫలితం మరి నాగేంద్రబాబు గారు లాంటి నిజాయితీపరుడైతే రాష్ట్రానికి ఒక మంత్రిగా ఉపయోగపడతాడు అనేటటువంటి ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడని చెప్పేసి మేము భావిస్తున్నాం. అంటే ఇంకో పక్క కులాలకు అతీతంగా రాజకీయం చేస్తానన్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రోజున జనసేన పార్టీ నుంచి 3 కాపు కులస్తులకి, అంటే కళ్యాణ్ గారు కాపే, అదేవిధంగా కందుల దుర్గేష్ కాపే, ఇప్పుడు తాజాగా నాగబాబు గారు కూడా కాపే. ఇక సామాజిక న్యాయం జనసేనలో ఎక్కడుంది అని చెప్పేసి కూడా కొన్ని ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. దీనికి మీరేం సమాధానం చెప్తారు? సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులు కులాలతోటి సంబంధం లేకోకుండా రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించేటటువంటి విధంగా ఈ రోజున నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. గత ప్రభుత్వంలో కానీ గతంలో ఎందరో మరి రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఎన్టీ రామారావు గారు కావచ్చు, తర్వాత వచ్చినటువంటి నాయకులు ఉన్నప్పుడు కూడా కాపు సామాజిక వర్గానికి పెద్దపీట వేసినటువంటి పరిస్థితులు, 6 మంత్రులు ఉన్నటువంటి పరిస్థితులు. మరి నేడు దానికంటే తక్కువగానే మరి 5 మంత్రులు మాత్రమే ఉన్నారు. దీనిలో ఇప్పుడు కూటమిలో బీజేపీ కానీ, అదేవిధంగా తెలుగుదేశం కానీ, జనసేన కానీ 3 పార్టీలు ఉండటం చేత క్యాస్ట్ ఈక్వేషన్స్లో మరి జనసేన వైపు ఉన్నటువంటి వ్యక్తులకి మంత్రి పదవులు ఇవ్వటం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకి ఈ రోజున మరి మంత్రి పదవులు తగ్గడం అనేది జరిగింది. అది గమనించాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున కూటమి ప్రభుత్వంలో అన్ని సామాజిక వర్గాలని కూడాను మెప్పు పొందే విధంగా, రాష్ట్ర ప్రజలకి మేలు జరిగేటటువంటి విధంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలందరూ కూడాను హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ మరి ఈ రోజున వైసీపీ వాళ్ళు మరి రకరకాలుగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. అన్నదాతకి అండగా నిలిచేందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక ప్రత్యేక కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టింది. ఏదైతే జనాల్లోకి వెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి గారు సన్నద్ధం కూడా అవుతున్నారు కదా, నిజంగా అన్నదాతలకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అన్యాయం జరిగిందా? జగన్ గారి రాకతో మళ్ళీ అన్నదాతలకి, ఎవరైతే రైతులు నష్టపోయారో వాళ్ళందరికీ కూడా మేలు జరిగే పరిస్థితి చేకూరిద్దా? అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరేం చెప్పుకొస్తారు? ఈ రోజున
ఆంధ్రప్రదేశ్లో కూటమి వచ్చి 6 నెలల కాలం అయింది. 6 నెలల కాలంలో గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలకి రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోయింది. దాని నుంచి మళ్ళా మేలుకొని మరి గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంతో విజన్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ 6 నెలల కాలంలోనే ఎన్నో వ్యూహాలు మరి చేసి మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడాను అన్ని అవకాశాలను కూడాను తీసుకొచ్చి చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో 6 నెలలు కాకుండానే ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి ఏదో అంటగట్టడం అనేది వైసీపీ వాళ్ళు మరి చేస్తున్నటువంటి తీరుని ప్రజలందరూ కూడాను మరి అసహ్యించుకుంటున్నారు. ఫైనల్గా కూటమి ప్రభుత్వం ఏర్పడే 6 నెలలు గడుస్తుంది. ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారా, లేకపోతే సూపర్ 6 అమలు చేయలేకపోవడంలో విఫలం చెందారు కాబట్టి ఏమన్నా అసంతృప్తి సెగలు నిదానంగా బయటకు వస్తున్నాయా అంటే మీరేం చెప్పుకోవచ్చు? లోటు బడ్జెట్ ఉండటం మూలాన వెంటనే చేయలేకపోవటం మాత్రం వాస్తవం. కానీ అన్నిటినీ కూడాను చేయటానికి సిద్ధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతోటి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో వైసీపీ చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా సరిచేసి రాష్ట్రాన్ని గాల్లో పెట్టేటటువంటి విధంగా అమరావతి విషయంలో అవనివ్వండి, స్టీల్ ప్లాంట్ విషయంలో అవనివ్వండి, మరి అదేవిధంగా రాయలసీమలో ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో అవనివ్వండి, పోలవరం ప్రాజెక్ట్ అవనివ్వండి, అన్నిటినీ కూడాను చేయడానికి ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరి యొక్క కలయికలో కూడాను రాష్ట్రం ముందు కూడాను ఈ భారతదేశంలోనే అగ్ర రాష్ట్రంగా కూడాను మరి ముందుకు వెళుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం.